నమస్తే వెల్కమ్ టు రిథమ్ తెలుగు. బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. క్రీడల్లో ప్రావీణ్యంతో పాటు సెలబ్రిటీగా ఆమెకు చాలా పేరు వచ్చి పడింది. పద్ధతిగా ఉంటూ సమాజంలో తన క్రేజ్ ను ఆమె బాగా పెంచుకున్నారు. తాజాగా పెళ్లి విషయంలో కూడా సింధు తనదైన శైలిలో క్రేజ్ సృష్టించుకున్నారు. 4-5 రోజులుగా ఇంటర్నెట్ లో ఆమె మ్యారేజ్ సబ్జెక్ట్ బాగా మార్మోగిపోతోంది. హైదరాబాదీ వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ జంట ఉదయపూర్ లోని ఓ రిసార్ట్ లో పెళ్లాడారు. ఆ పెళ్లి గురించి, ఆ రిసార్ట్ గురించి ఇప్పుడు బాగా చర్చ నడుస్తోంది. పివి సింధు 16 అణాల తెలుగమ్మాయి. సంక్రాంతి సమయంలో, బోనాల సమయంలో ఆమె అచ్చ తెలుగు ఆడపిల్ల మాదిరిగా సాంప్రదాయాలు పాటిస్తారు. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా చక్కగా సాంప్రదాయ పద్ధతిలోనే చేసుకున్నారు. ఉదయపూర్ రిసార్ట్ లో చాలా వైభవంగా పెళ్లి జరిగింది. దీంతో ఈ రిసార్ట్ మీద అందరికీ ఆసక్తి నెలకొంది. నిజానికి 21 ఎకరాలు ఉన్న ఆ ప్యాలెస్ ఫ్రెంచ్ ఆల్ట్రా లగ్జరీ బ్రాండ్ గా నిలుస్తోంది. దీని యజమాని పేరు రఫెల్స్ హోటల్ అండ్ రిసార్ట్స్ అని చెప్తారు. సింగపూర్ కు చెందిన రఫెల్స్ హోటల్ కూడా ఆ వేదికలోనే ఉన్నట్లు తెలిసింది. ఉదయ్ సాగర్ చెరువు మధ్యలో ఆ హోటల్ ఉంది. ఆరావళి పర్వత అందాలు అక్కడ పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తాయి. రిసార్ట్ లోని వృక్షాలు, జంతువులు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఈ రిసార్ట్ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రాంగణంలో చాలా లగ్జరీ రూమ్లు, సూట్లు ఉన్నాయి. డైనింగ్, స్పా, రఫెల్స్, లాంగ్ బార్, రైటర్స్ బార్ ఉన్నాయి. అంటే కోటి రకాల సౌకర్యాలు అక్కడకు తెచ్చి పెట్టేస్తారు. క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని మాజీ భార్య నటాషా స్టాన్కోవిక్ గత ఏడాది ఈ హోటల్లోనే తమ వెడ్డింగ్ స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనేక మంది కోటీశ్వర్లు పెళ్లిళ్లు ఇక్కడ జరిగాయి అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పివి సింధు పెళ్లికి ఈ వేదికను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయపూర్ లోని ఈ రిసార్ట్ చాలా విలాసవంతమైంది మరియు ఖరీదైంది కూడా. ఈ ఖరీదైన హోటల్లో ఒక రాత్రి అకామిడేషన్ సుమారు 1,00,000 వరకు ఉంటుందని భావిస్తున్నారు. ప్రైవేట్ పూల్స్, ఆర్ట్ వర్క్స్, లాన్లు ఎంతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటాయి. యూరప్ కు చెందిన పలాడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఓ హోటల్ ప్రాపర్టీని డెకరేట్ చేశారు. రాజ్పుత్ మొఘల్ ప్రావీణ్యం కూడా ఆ హోటల్ అందాల్లో కనిపిస్తోంది. ఈ ప్యాలెస్ లో అద్భుతం అన్నది అడుగడుగున కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మొత్తం మీద పివి సింధు, వెంకట దత్త సాయిల వివాహం అంగరంగ వైభవంగా జరిగిందనడంలో సందేహం ఏమాత్రం లేదు. సోషల్ మీడియాలో లో ఇది మరింత సందడి సృష్టించింది. రేపో మాపో కొందరు యూట్యూబర్లు అక్కడికి వెళ్లి వీడియోలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. త్వరలో మరింత మంది కోటీశ్వర్లు తమ ఇళ్లలోని వివాహ వేడుకలకు ఈ రిసార్ట్ ను బుక్ చేసుకున్నా కంగారు పడక్కర్లేదు. అదండి పివి సింధు వివాహ వేడుకల సందడి.